నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ఈరోజు అరుదైన ఆలయానికి నేను తీసుకొచ్చాను. ఈ ఆలయం బాల్నగర్లో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో కాలభైరవ స్వామి యొక్క పూజలు అయితే అందుకుంటున్నాడు. ఆ స్వామి కాశీలో క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్న ఆ స్వామి ప్రతిరూపంగా ఇక్కడ కాలభైరవ రూపంలో బాల్నగర్లో భక్తులందరూ పూజించుకుంటున్నారు. ఆ స్వామి వారిని మనం కూడా దర్శించుకుందాం పదండి. మనం ఆలయం లోపలికి రాగానే మనకైతే ఎదురుగా మనకి గజస్తంభం అయితే కనిపిస్తోంది. ఈ గజస్తంభాన్ని మనం కూడా దర్శించుకుందాం. మనం ప్రస్తుతం ఆలయం లోపలికి అయితే రాగానే మనకి గజస్తంభం అయితే కనిపిస్తుంది. గజస్తంభానికి ప్రతిరోజు ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు. మనం ఆ స్వామివారిని చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా శివలింగ రూపంలో అయితే మనకి ఆ స్వామివారి దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ స్వామివారు వేరే రూపంలో అయితే కనిపిస్తున్నారు. ప్రజెంట్ అర్చకులతో మాట్లాడదాము. కాలభైరవ స్వామిని దర్శించడం వల్ల, పూజలు చేయించడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతాయో వారి మాటలో తెలుసుకుందాం పదండి. ఆ స్వామివారి యొక్క విశేషాలు, అలాగే ఆ స్వామివారి యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. స్వామి చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యావత్ సర్వలోకానందరికి కూడా నమస్కారము. మరి భాగ్యనగర పట్టణమునందు వెలిసినటువంటి బాలానగర్ వినాయక్ నగర్లో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ క్షేత్రమునందు మరి ప్రాతకాలమునందు ఉదయాత్పూర్వం విశేష పూజలు, విశేష అభిషేకాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి స్వామివారి యొక్క ఉద్భవన అనేటువంటిది చాలా విశిష్టత ఉంటుందండి. ఎందుకంటే బ్రహ్మ యొక్క అహంకారాన్ని తొలగించడానికై నిమిత్తము ఆ శివుని యొక్క అంశ ద్వారా ఉద్భవించినటువంటి వారు కాలభైరవుడు. ఆ కాలభైరవుణ్ణి ఎందుకంటే ఈ త్రిమూర్తులల్లా వాళ్ళని తాకేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు, కానీ బ్రహ్మ యొక్క అహంకారాన్నే తొలగించినటువంటి వాడు కాలభైరవుడు. కనుక ఆ కాలభైరవుడిని దర్శనం చేసుకుంటే మన లోపల ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుందట. ఎందుకంటే మానవులు అతీతం చెందలేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి షడ్గుణాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. అవన్నిటిని కూడా తొలగించాలంటే అది ఎవరితోనైనా సాధ్యమవుతుందా అంటే అది ఒక కాలభైరవుని చేత మాత్రమే అట. కాబట్టి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి గుణాలున్నా కానీ, ఎటువంటి చెడు గుణాలున్నా కానీ, ఎటువంటి అహంకారమైనప్పటికీ ఆ స్వామివారి దర్శనార్థం నిమిత్తము మరి అదంతా కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారట. కాబట్టి ఇటువంటి వినాయక నగర్లో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ క్షేత్రాన్ని దర్శించుకోండి ప్రతి ఒక్కరు కూడా. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం కాలభైరవాయ నమః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. దేవబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సమస్తలోక సుఖినో భవంతు. ధర్మకర్తలు బండి యాదగిరి, అలాగే బండి ఉమా గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీకు స్వామివారి కల్లోకి వచ్చి ప్రతిష్టాపన చేయమన్నారు, అది ఏంటి అసలు, దాని స్టోరీ చెప్తారా? కాలభైరవాయ నమః. నేను బండి యాదగిరి యాదవ్ని. నేను 40 సంవత్సరాల పైనుంచి నేను స్వామి దర్శనార్థం నేను కామారెడ్డికి వెళ్ళేవాడిని. అయితే ఒకరోజు నాకు కళ్ళలో కనబడేసి ఆయన నాకు వెహికల్ కావాలంటే అతనికి రథం కూడా అక్కడ చేయించాను. వెహికలే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడనే పెట్టుకో, ఇంత దూరం ఎందుకొని నాకు కళ్ళలో చూపించాడు. అట్లా నా బాలనగర్లోనే శివాలయం ఉంది, దాంట్లో స్థాపిస్తామనేసి నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అక్కడ కాదు ఇక్కడ అని చూపించాడు. దానివల్ల నేను ఇక్కడ స్థాపించిన, నా చేతులతో నేనే శంకుస్థాపన చేసిన, స్వామికి ప్రతిష్టాపన చేసినాను. ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కాశీలో పోయి చేసుకున్న పుణ్యం ఎంత దొరుకుతుందో ఇక్కడ దర్శనం చేసుకున్నా అంతనే పుణ్యం దొరుకుతుంది. వాళ్ళ పనులు కూడా అట్లాగానే. అసలు ఎక్కడ చూసినా కూడా కాలభైరవి యొక్క టెంపుల్ అయితే మనకు కనిపించదు, కానీ మూల విరాట్గా మీరు ప్రతిష్టాపన చేశారు. అసలు ఎలా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు అది చేయడం వల్ల మీకు ప్రయోజనాలు ఏమొచ్చాయి? అది నేను దేవుడిని భక్తితో కొలుస్తున్న ఆయన్నే చెప్పాడు, ఇక్కడ పెట్టండి అని. ఇంకా
లోక కళ్యాణం కోసం ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనేసి అని అంటే దాని ప్రకారం ఆయన చూపిస్తున్న స్థలంలోనే అక్కడనే నిలబెట్టాం. అప్పటి నుంచి ఇంకా వేల సంఖ్యలో భక్తులు వచ్చిపోతున్నారు. వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నదని మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు ఇక్కడ. చూశారు కదా ఆలయ విశేషాలు. ఇక్కడ ఆలయంలో మనకి ఆ లింగావతారంలో శివుడు దర్శిస్తున్నాడు. అలాగే మనకి ఆ కాలభైరవ స్వరూపంలో మనకి ఆ స్వామివారు అయితే మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి బాధల నుండైనా ఆ స్వామివారు విముక్తినిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. మరో విశేషమైన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.